సామాన్యులు చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా జీఎస్టీ విధానంలో కీలక సంస్కరణలకు రంగం సిద్ధమైంది. ఢిల్లీలో భేటీ అయిన జీఎస్టీ కౌన్సిల్ దీనిపై చర్చలు జరిపింది. రేపు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ రేట్లపై ప్రకటన చేయనున్నారు. నిత్యావసరాల ధరలు తగ్గేలా, వినియోగం పెరిగేలా నిర్ణయాలుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. జీఎస్టీ స్లాబ్స్ హేతుబద్ధీకరణే ప్రధాన అజెండాగా ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన మండలి సభ్యులు కీలక అంశాలపై చర్చించారు. పన్ను స్లాబుల కుదింపు ప్రతిపాదన నేపథ్యంలో సుమారు 500 ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. బిస్కెట్స్ నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు, కూరగాయలు, పండ్ల నుంచి రెడీమేడ్స్, చెప్పులు, గొడుగుల వరకు అన్ని నిత్యావసర వస్తువులపై ట్యాక్స్ తగ్గించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు 12% పరిధిలో ఉన్న మెజారిటీ వస్తువులను 5% స్లాబ్లోకి చేర్చనుంది. అలాగే 28% స్లాబ్లో ఉన్న 90% వస్తువులు 18% పన్ను రేటు కిందకు రానున్నాయి. 68 సెంటీమీటర్లు అంటే 27 ఇంచెస్ టీవీలపై జీఎస్టీ 28 నుంచి 18% తగ్గనుంది. హస్తకళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు నూతన సంస్కరణలతో ప్రయోజనం చేకూరనుంది. అమెరికా టారిఫ్లతో ఇబ్బందులు పడుతున్న టెక్స్టైల్ రంగానికి ఈ సంస్కరణలు మేలు చేయనున్నాయి. ఎరువులు, వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు, వాటి స్పేర్ పార్ట్స్ పై జీఎస్టీని 5% తగ్గించాలని కేంద్రం ప్రతిపాదన చేసింది. కీలక మెడిసిన్స్, మెడికల్ డివైజెస్ పై పన్ను రేటు తగ్గనుంది. ప్రస్తుతం హెల్త్ ఇన్సూరెన్స్ 18% స్లాబ్లో ఉండగా దీనిని ట్యాక్స్ ఫ్రీ చేస్తారని తెలుస్తోంది. ప్రధానమైన తిండి గింజలు, డైరీ ఉత్పత్తులకు కూడా జీఎస్టీ మినహాయింపు ఇవ్వనున్నట్టు సమాచారం. సామాన్యులు, చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూరేలా జీఎస్టీ విధానంలో సంస్కరణలకు తెరతీసిన మోదీ సర్కార్ లగ్జరీ గూడ్స్, సిన్ ఐటమ్స్ పై అదే స్థాయిలో అదనపు భారం మోపేందుకు సిద్ధమైంది. లగ్జరీ కార్లు, ఎస్యూవీలు, 40 లక్షలకు మించి ఎలక్ట్రిక్ కార్లు ప్రత్యేకమైన 40% స్లాబ్లోకి వెళ్లనున్నాయి. హై ఎండ్ కార్స్, బైక్స్ కు పన్ను పోటు తప్పదు. సెస్తో కలిపి ట్యాక్స్ రేటు దాదాపు 50% చేరే అవకాశం ఉంది. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్స్, పాన్ మసాలా, ఎనర్జీ డ్రింక్స్, కెఫినెట్ బ్రేవరేజెస్ పైన 40% జీఎస్టీ విధించేందుకు కేంద్రం ప్రతిపాదన చేసింది. జీఎస్టీ రేట్స్ హేతుబద్ధీకరణపై ఎన్డీయేతర రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంస్కరణల నేపథ్యంలో రాష్ట్రాల ఆదాయం తగ్గకుండా చూడాలని, ఆ మార్పుల వల్ల కలిగే నష్టాన్ని కేంద్రమే భరించాలని కోరుతున్నాయి. కొత్త జీఎస్టీ రేట్లు ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.